పార్టీ ఆశయాలు సిద్ధాంతాన్ని నచ్చి బహుజన సమాజ్ పార్టీ విషయం ఇటీవల మనందరం తెలుసుకుంటే ఈ సందర్భంగా వైజాగ్ ఇక్కడ ఆత్మీయ సభ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి కోనచంద్రరావు గారు బహుజన సమాజ్ పార్టీలో రాష్ట్ర కోఆర్డినేటర్గా జయంతి మాయావతి గారితో కోనచంద్ర గారు ఉన్నటువంటి మీడియాతోటి కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను నియమితులైనందుకు బెహెన్జీ కుమారి మాయావతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు తదితర మిత్రులందరికీ ఈరోజు ఇక్కడికి సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను నియమితులైనందుకు నన్ను నియమించినందుకు బెహెన్జీ కుమారి మాయావతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు తదితర మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఇక్కడికి నాకు ఉత్తరాంధ్ర రావటం చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ 2 జిల్లాల్లోనూ పనిచేసిన, ఇటు విశాఖపట్నం అటు శ్రీకాకుళం. ఈ జిల్లాలన్నీ కూడా ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన జిల్లాలు. అయితే ఈ బహుజన జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా, ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పనికిమాలిన రాజకీయాలుగా తయారైనాయి. కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రంలో రాజకీయం అనేది చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ కోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ధనవంతులే రాజకీయాల్లో ఉండగలరు, ధనవంతులైన కులాలే ఉండగలవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిస్థితి ఏంటంటే, అప్రజాస్వామికమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఈజ్ ఫర్ ద క్యాస్ట్, బై ద క్యాస్ట్, ఆఫ్ ద క్యాస్ట్. ఇది కులం కోసం ప్రజాస్వామ్యం, కులం చేత ప్రజాస్వామ్యం, కులాల యొక్క ప్రజాస్వామ్యం. అంటే ఇది ప్రజాస్వామ్యమా కులస్వామ్యమా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ కులస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగటం వలన బాగా వెనకబడినటువంటి ప్రాంతమైన బహుజనులు మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మరింత ప్రమాదంలోకి నెట్టివేయబడింది. మనం ఈరోజు వైజాగ్ సిటీ కానీ తదితర ప్రాంతాలు కానీ చూస్తుంటే ఇక్కడ లేని కులాల వాళ్ళ పెత్తనంతో ఈ ప్రాంతం ఎంత అల్లకొల్లం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 కులాలు 2 పార్టీల చేతుల్లోనే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది, మీడియా వ్యవస్థ అంతా నడుస్తుంది, వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి, భూములన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిందంతా ఏముందా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు, క్లాస్ 4 ఉద్యోగాలు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా క్లాస్ 4 ఇస్తారు ఇక్కడ బహుజనులకు. అంతేగాని అక్కడ మేనేజ్మెంట్ సీట్లో కూర్చునేది మాత్రం ఆ పై కులాల వాళ్ళే. మన రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే మొత్తం మన అసెంబ్లీలో రెడ్లు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది కమ్మాస్ ఉన్నారు. అంటే 67 మంది ఎమ్మెల్యేలు, 175 ఎమ్మెల్యేల్లో 67 మంది 2 కులాలకు చెందిన వాళ్ళే. వాళ్ళ జనాభా శాతం 10-11% కన్నా మించి ఉండదు. వారి జనాభా మా యాదవ్ సోదరులు ఉన్నారు, గౌడ్ సోదరులు ఉన్నారు, వాళ్ళకన్నా మించలేదు. కానీ మా యాదవ్ సోదరులకు కానీ గౌడ్ సోదరులకు కానీ ఉన్న సీట్లు 10-15, వీళ్ళకి 70 సీట్లు.
అలానే ఎస్సీ సోదరులు 18% ఉన్నారు. 18% కూడా 29 సీట్లలో వాళ్ళని కుక్కేస్తున్నారు. వేరే సీట్లలో పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఎస్టీ సోదరులు దాదాపుగా 6-7% ఉన్నారు. ఈ 2 కులాల కన్నా ఎక్కువే ఉన్నారు, కానీ వాళ్ళని 7 సీట్లకే పరిమితం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది మీ సీటు, మీరు ఇక్కడ పోటీ చేయండి, అది ఓసీ సీటు, మీరు పనికిరారు. కానీ మరి ఓసీ సీట్లలో బీసీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, ముస్లిమ్స్ లేరా, క్రిస్టియన్స్ లేరా? చెప్పండి. అంటే ఇవి రిజర్వేషన్స్ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇవ్వలా ఈ వ్యవస్థ. వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి కొన్నిటికి వీళ్ళని పరిమితం చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ రిజర్వేషన్లు ఏంటి, ఇంకెంతకాలం సాగుతున్నాయి అని అంటారు. రిజర్వేషన్లు మీరు అన్నిటినీ మీరు రిజర్వ్ చేసుకున్నారు. సీఎం పోస్ట్ మీరే రిజర్వ్ చేసుకున్నారు. అన్ని పోస్టులు మీవే. కాకపోతే కింద పనిచేసే పోస్టులకు మాత్రం మీరు వాటికి రిజర్వేషన్ చెప్పి ఇంకెంతకాలం రిజర్వేషన్స్ అంటున్నారు. సరే,